నవతరానికి స్త్రీ శక్తి నాంది అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సతీమణి శుభోశ్రీ బాగ్చి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మహిళా మీడియా ప్రతినిధుల సత్కార కార్యక్రమంలో శుభోశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వ మనుగడలో స్త్రీ పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సాంకేతిక, ఆధ్యాత్మిక, కుటుంబ నడవడిక వంటి విజయాలు మహిళల ఉత్సాహంపై ఆధారపడి ఉంటాయన్నారు. మానవత్వం స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న సిఐడి ప్రాంతీయ ఉన్నతాధికారి ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ నేడు అన్ని రంగాలలో మహిళలు మగవారితో పోటీ పడుతూ సత్ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు. మహిళా సామాజిక చైతన్యానికి తోడ్పడే వార్తా కథనాలను విస్తృతంగా జర్నలిస్టులు అందించాలని ఆమె పిలుపునిచ్చారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ మహిళా మూర్తుల సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రతి ఏడాది మహిళా జర్నలిస్టుల ప్రతిభను ప్రోత్సహిస్తూ విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు శ్రీనిబాబు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి ఈశ్వరీయ మెడిటేషన్ ఇన్ఛార్జి బీకే రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ ప్రగతి ఛాయలు కనిపిస్తాయన్నారు. గతంలో చాలా క్లాసెస్ అవి ఇప్పించడం కూడా జరిగింది. సో ఈ రోజు అన్ని రంగాల్లోనూ మహిళలు ఉంటుండగానే జర్నలిస్టులో కూడా మన విశాఖపట్నంలో కూడా జర్నలిస్టులో ఇంతమంది ఉమెన్ ఉండడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రజాపతి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు మీ అందరినీ సత్కరిస్తున్నారని నేను ఫోన్ చేయగానే అలాగే మేడం తప్పకుండా వస్తానని రావడం జరిగింది. సో మేము ఎలా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ ఎలా అయితే డే అండ్ నైట్ చేస్తామో మీలో కూడా చాలా మంది నాకు కూడా చాలా సుపరిస్థితులు ఏ నైట్ ఇన్సిడెంట్స్ అయినా ఏ సిటీలో గతంలో పనిచేసినప్పుడు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఉన్న మీడియా మేనేజ్మెంట్ అన్నది మా ట్రైనింగ్లో కూడా భాగం చేయడం జరిగింది. అలాగే మీడియా మానిటరింగ్ సెల్స్ కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అది దాన్ని కొంచెం ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా బయటికి వెళ్ళాలి అనే దాంట్లో కొంచెం సంయమనం పాటించాల్సి ఉంటుంది. అందులో ముందుగా మహిళలందరూ కూడా కొంచెం ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా, అది చేసే బయటికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను. స్త్రీకి భూతత్వంతో పోల్చారు, సహనం ఎక్కువ. భూమి మీద ఎన్ని పర్వతాలు, ఎన్ని చెట్లు, ఎన్ని చర్మలు, ఎన్ని నదీ నదాలు, ఎన్ని తీర్థస్థానాలు, ఎంతమంది జనాభా భూమి నుంచే జన్మ తీసుకుంటారు, భూమిలోనే కలిసిపోతూ ఉంటారు. ఎంతో మంది పుడుతూ ఉంటారు, ఎంతో మంది భూమిలోకి వెళ్ళిపోతారు. అంటే పాంచ భౌతిక దేహం మట్టిలో కలిసిపోతుంది. ఆ భూమాతకు భూగర్భంలో కాలగర్భానుసారం తీసుకోవాల్సిన శక్తి ఆమెలో చాలా ఉంది. అందుకే స్త్రీకి కూడా ప్రకృతితో పోల్చారు. సమాజం కోసం పాటుపడే మహిళా జర్నలిస్టులు అందరినీ సత్కరించుకోవాలని బ్రహ్మకుమారి సంస్థ అంటే దేవతామూర్తులకు ఆదర్శం. నిత్యం కూడా మౌంట్ ఆబు కేంద్రంగా ఎన్నో పుణ్యకార్యాలు చేసే వాళ్ళ చేతుల మీదుగా సత్కారం అంటే ఎంతో అదృష్టం. అందుకనే నేను ఫోన్ చేసి మా సోదరి వాళ్ళందరినీ కూడా అమ్మ రేపు మీకు సత్కారం ఉంది బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో, మీరు రెండనగానే అందరూ కూడా ఖచ్చితంగా మేము 10:30కి వస్తామని చెప్పి అందరూ వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి మనల్ని నిరంతరం ఏడాది పొడవునా జరిగే పండుగలన్నింటిలో కూడా మనల్ని భాగస్వామ్యాలు చేస్తూ, అది ఉగాది పచ్చడా లేకపోతే మహాశివరాత్రి పర్వదినమా, దసరా, దీపావళి ఇలా అన్ని పండుగల్లో మనల్ని భాగస్వాములు చేస్తూ తొలి పండుగను మనతోనే నిర్వహించుకుంటూ మరి ప్రతి ఏటా కూడా మౌంట్ ఆబులో జరిగే మరి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కాన్ఫరెన్స్కి కూడా ఒక 50 మందిని ప్రతి ఏటా కూడా అకేమంగా అక్కడ తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్ని విషయాలను కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చే మిత్రుల నుంచి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.